జై శ్రీరామ్ అందరికీ. మీ అందరికీ తెలుసు కదా, మన కరీంనగర్ చైతన్యపురిలో మహాశక్తి టెంపుల్లో బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో ప్రతి దుర్గాదేవి నవరాత్రి అప్పుడు మనకు దాండియా కార్యక్రమం అయితే ఉంటుంది. అక్కడ చాలామంది భక్తులు వస్తారు దాండియా చేయడానికి. కానీ చాలామందికి దాండియా ఎలా చేయడో తెలియదు, చాలామంది బిగినర్స్ వస్తారు. సో వాళ్ళ కోసం ఈ ప్రత్యేకించి వీడియో మాత్రం తీస్తున్నాం మేము. ఇందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. 4 స్టెప్స్ అని, 6 స్టెప్స్ అని, జోడి అని, బారాకడి అని, ట్రైన్ రౌండ్ అని చాలా ఉంటాయి. సో వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఈ దాండియా అయితే వచ్చేస్తుంది. సో లెట్స్ స్టార్ట్. One more peck, please. Trying to walk around, man, who the hell are you? Call me sir. సో ఇక్కడ మన దాండియా అనేది ప్రతిరోజు నైట్ 9కి స్టార్ట్ అవుతుంది. సో అక్కడ ఫస్ట్ రౌండ్ వచ్చేసి సింగిల్ ఒక్కొక్కరు డ్యాన్స్ చేస్తారు. దాన్ని ఏమంటారు అంటే చెకిటి రౌండ్ అంటారు. అది ఒక 40 మినిట్స్ ఉంటుంది. దాని తర్వాత జోడీస్ చెప్తారు. కానీ బాగా మంది భక్తులు వచ్చేసరికి గర్ల్స్కి ఒక సపరేట్ రౌండ్, బాయ్స్కి ఒక సపరేట్ రౌండ్. అది 40 మినిట్స్, ఇది 40 మినిట్స్. దాని తర్వాత ఒకవేళ టైం ఉంటే ఇద్దరు కంబైన్ కలిపి ఒక 40 మినిట్స్ చెప్తారు. దాని తర్వాత లాస్ట్కి హమ్ కకబాబన విట్టల అని చెప్పి లాస్ట్కి డీజే సాంగ్స్ చేసి ప్రతిరోజు దాండియా అయితే ఇట్లా ముగిస్తారు. సో ఇందులో ఫస్ట్ వచ్చేసి చెకడి రౌండ్ సింగిల్ చేస్తారు. అది 4 స్టెప్స్ ఉంటుంది, 6 స్టెప్స్ ఉంటుంది. ఇప్పుడు నేను చేసి చూపిస్తాను ఎట్లనో, మీరు నేర్చుకోండి. సో మహాశక్తి టెంపుల్ మైదానం మధ్యలో అమ్మవారి విగ్రహాన్ని అయితే నిలబెడతారు. ఆ అమ్మవారి చుట్టూ దాండియా కార్యక్రమం అయితే నిర్వహిస్తారు. సో ఇక్కడ మనకి రిఫరెన్స్ కోసం ఇక్కడ అమ్మవారు ఉన్నారనేసి అనుకుందాం. సో ఇప్పుడు మీకు చెప్పబోయే ప్రతి స్టెప్ కూడా మేము ఇట్లా చుట్టూ క్లాక్ వైజ్ తిరుగుకుంటే మీకు నేర్పిస్తాం. సో మీరు అక్కడ మైదానానికి వెళ్ళిన తర్వాత మీకు చాలా పర్ఫెక్షన్ ఉంటుంది. మీరు ఎలా తిరగాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేసి మీకు పర్ఫెక్షన్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. 4 స్టెప్స్ చకడి రౌండ్. సో 4 స్టెప్స్ లా ఫస్ట్ స్టెప్ వచ్చేసి పొజిషన్ చెప్తాను. మన లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా కిందకు ఉండాలి, రైట్ హ్యాండ్ పైకి ఉండాలి. ఇదేంటి అంటే దేవుడు ఇట్లా ఆశీర్వాదం ఇచ్చినట్టు పొజిషన్. మనం ఇట్లా పెట్టు సార్. సో ఇట్లా పెట్టుకోవాలి. మన పక్కన ఉన్న వాళ్ళందరూ ఇట్లనే పెడతారు. అండ్ లెగ్ పొజిషన్ వచ్చేసి రైట్ లెగ్ ఇట్లా పైకి లేవట్టి పెట్టుకోవాలి. అండ్ ఫస్ట్ స్టెప్ ఎట్లా అంటే ఇట్లా క్లాప్ కొట్టాలి. ఇట్లా ఎట్ ఏ టైం క్లాప్ అండ్ ఇట్లా లెగ్ కిందకి. ఇది ఫస్ట్ స్టెప్. సో సెకండ్ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఈ స్టెప్ మీకు వచ్చిందంటే దాండియాలో ప్రతి ఒక్క రౌండ్ వచ్చినట్టే. సో దీన్ని కాన్సన్ట్రేటెడ్గా మంచిగా చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ స్టెప్ ఇట్లా అయిపోయిందా. సెకండ్ స్టెప్ ఎట్లా అంటే మనం ఎక్కడ నిల్చున్నామో ఆ పొజిషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం ఇక్కడ నిల్చున్నాం, ఈ పొజిషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ మీ రైట్ లెగ్ అనేది ఇట్లా క్రాస్లో పెట్టుకోవాలి. ఫస్ట్ క్రాస్లో పెట్టుకొని ఈ లెఫ్ట్ లెగ్ అనేది ఇట్లా తిప్పుకుంటే మన రైట్ లెగ్ కూడా తిరుక్కుంటూ ఇట్లా రావాలి. ఎట్లా అంటే సపోజ్ ఇక్కడ ఉన్నాం, రైట్ లెగ్ ఇట్లా పెట్టి ఇట్లా తిప్పుకుంటూ ఇట్లా. అండ్ మనం ఏ పొజిషన్కి వచ్చినామో మనం ఇంతమంది చెప్పిన పొజిషన్ దాన్ని చూడాలి మనం. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేసిన కదా, సో ఇక్కడికి చూడాలి నేను లాస్ట్కి. సో ఇట్లా దాన్ని నేను చూసేసిన. సో అట్లా మీరు రిఫరెన్స్ పెట్టుకుంటే మీ స్టెప్ అనేది ఈజీగా వస్తుంది. కాలు అనేది ఇట్లా తిప్పు నేర్చుకోవాలి. ఇట్లా కాలు సపోజ్ ఇట్లా పెట్టినా ఇట్లా తిరగాలి. మొత్తం కంప్లీట్ తిరిగిరంటే మీకు కంపల్సరీ స్టెప్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ అండ్ సెకండ్ 2 స్టెప్ కలిపి చేద్దాం. మనం స్టార్ట్ చేద్దాం. 1 2 1 2. సో ఇక్కడికి వచ్చేసినాం. అండ్ ఇప్పుడు థర్డ్ స్టెప్ వచ్చేసి ఏంటి అంటే మన లెఫ్ట్ లెగ్ ఇట్లా పెట్టుకోవాలి. దాంతోపాటు మన రైట్ లెగ్ దగ్గరికి వచ్చి క్లాప్ కొట్టాలి. ఓకేనా. సో ఇది థర్డ్ స్టెప్. ఎట్లా అంటే ఇప్పుడు వెళ్ళినాం క్లాప్, అంతే సింపుల్. థర్డ్ స్టెప్ అనేది చాలా సింపుల్. సో ఇప్పుడు స్టెప్ 1 2 3 ఈ 3 స్టెప్స్ని కలిపి చేసి చూపిస్తాం. చూడండి. 1 2 3 ఇటు దాకా వచ్చిందా. ఇప్పుడు 4th స్టెప్ వచ్చేసి మన రైట్ లెగ్ని ఇట్లా కొంచెం సైడ్కి జరపాలి. అండ్ లెఫ్ట్ లెగ్ని ఇట్లా యాంటీ క్లాక్ వైజ్ ఇట్లా తిరుక్కుంటా మన రైట్ లెగ్ని కూడా తిప్పాలి. తిప్పి లెఫ్ట్ లెగ్ని ఒకసారి కొట్టాలి. సో ఎట్లా అంటే ఇప్పుడు మనం ఈ పొజిషన్ ఉన్నామా, రైట్ లెగ్ ఇట్లా పెట్టి లెఫ్ట్ లెగ్ తీసినప్పుడు మనం ఇట్లా యాంటీ క్లాక్ వైజ్ వెనక తిరుక్కుంటా ఇట్లా ఆగాలి. ఇక్కడ ఒక లెఫ్ట్ లెగ్తో ఒక క్లాప్ కొట్టాలి. సో స్టెప్ 1 2 3 4 ఈ 4ని మేము ఇప్పుడు కలిపి చేసి చూపిస్తాం. చూడండి. ఇప్పుడు 1 2 3 4 ఇక్కడ నుంచి మళ్ళా 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. సో మీరు చూసారు కదా 4 స్టెప్స్. ఇది మీ అందరికి వచ్చిందని నేను అనుకుంటున్నా. దీనికి ఇంకా 2 స్టెప్స్ యాడ్ అయితే 6 స్టెప్స్ అవుతుంది. అంటే స్టార్టింగ్ రౌండ్ 4 స్టెప్స్ ఆడతారు, కొంతమంది 6 స్టెప్స్ కూడా ఆడతారు. సో దీనికి ఇంకా 2 స్టెప్స్ యాడ్ అయితే 6 స్టెప్స్ అవుతుంది. అది ఇప్పుడు నేను చేసి చూపిస్తాను, మీరు చూడండి. సో 4కి 6కి మధ్య డిఫరెన్స్ ఏంటంటే 6 లోపల ఇంకొక రౌండ్ ఎక్స్ట్రా తిరుగుతాం. అది ఎట్లా చూపిస్తా చూడండి. నార్మల్గా 1 2 3 4 ఇది అయిపోయిందా. 5 6 ఎట్లా అంటే దీనికి ఇంకొక రౌండ్ ఇట్లా తిరగాలి. అది ఎట్లా అంటే ఇప్పుడు ఇట్లా 4 అయిపోయిందా, ఇది మళ్ళీ 5, ఇది 6.
సేమ్ ఇంతో మనం 3-4 ఎట్లా చేసినామో అది ఇంకోసారి రిపీట్ చేయాలి. అది 5-6 అయిపోతుంది. సో ఇప్పుడు మొత్తం కలిసి చేసి చూపిస్తాం చూడండి. 1 2 3 4 5 6 అలా 1 2 3 4 5 6 1 2 3 4 5 6. సో ఇది 4 స్టెప్స్ అండ్ 6 స్టెప్స్. ఇది స్టార్టింగ్ చేస్తారు 40 minutes. కొంతమంది 4 స్టెప్స్ చేస్తారు, కొంతమంది 6 స్టెప్స్ చేస్తారు. సో ఇది మీకు చూసిన తర్వాత మీకు వచ్చిందనేసి అనుకుంటేనే, ఒకవేళ మీకు రాకపోతే నేను ఏం చేయాలని వీడియో మళ్ళీ చూడరు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి దాండియా మీరు నేర్పియండి. ఈ సంవత్సరం మనం అందరం కలిసి గ్రాండ్ గా మనం నవరాత్రి ఉత్సవాలు అయితే జరుపుకుందాం. అందరికి జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు కాల్ మీ పటేల్ సార్ యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మనం జోడీ రౌండ్, అదే బారాకడి రౌండ్ నేర్చుకుందాం.